నిన్న వైష్ణవి వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ కలిసి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. పదవి మీద ఉండి మీరు అసలు దేని గురించి ఈ పదవిలో ఉన్నారు, అది కొంచెం మీరు ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో చాలా వీడియోలు పెడుతున్నారు. వైష్ణవి దగ్గరికి ఓ పిల్లి కూడా పోవట్లేదు, డబ్బు సంపాదించడం కోసం వైష్ణవి పేరుని వాడుకొని కావాలని చేస్తున్నారు. డబ్బు కోసమో బిబ్బు కోసమో ఎవరు చేయరు. డబ్బు కోసమే చేయాలనుకుంటే మేము లంగ పనులు దొంగ పనులు ఎన్నో ఎత్తుంటాం. ఎవరి ఫ్యామిలీలా ఒక మెంబర్ దూరమైన అంటే వాళ్ళకి తెలుస్తుంది. నవ్వుకుట ఇవన్నీ చేస్తున్నారు. అసలు వీళ్ళకి బాధేడు అంటే ఇప్పుడు మాకు ఆర్థికంగా స్తోమత లేదు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు కదా, స్కానర్స్ బట్టి. వీళ్ళకి ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఎందుకు ఒకరిని అడుగుతున్నారు? బిల్డింగ్లు ఉన్నాయి, మరి ఆ వెహికల్ వేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ పేరు పైన వీళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదా? ఉన్నది. మనం నెగిటివ్ స్ప్రెడ్ చేసి పాపం తన ఆత్మకి శాంతి లేకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు. మాకేం సంబంధం, మీకు మేము కొడతాం, మేము ఎందుకు కొడతాం? విగ్రహం కూడా పెట్టిద్దాం అని చెప్పేసి కూడా లోపల ఒకటి ఉంటది, బయట ఒకటి ఉంటది. వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఇప్పుడు ఇది ఎంత ఉన్నా గానీ దీన్ని కొన్ని రోజులు ట్రెండింగ్ చేసిర్రు, న్యాయం జరగకుండా ఆపేసిర్రు. ఎవరు ఆపేసి న్యాయం జరగకుండా నేను అట్లా అంటున్నా, వాళ్ళకి పైకి ఎదగడానికి ఎన్నో చేస్తారు. నిన్న వైష్ణవి వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ కలిసి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఫస్ట్ టైం మా మదర్ కోర్టు మెట్లెక్కింది, అక్కడ ఏం మాట్లాడిరు, ఏం జరిగింది అనేది చెప్తూ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా మేము హైదరాబాద్ వచ్చాము అని కూడా చెప్తూ వచ్చారు అందులో. అయితే దానికంటే ముందు చాలామంది జనాల లోపల చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. అసలు ఇక్కడ వీళ్ళకి ఇలా జరిగితే వీళ్ళు ఈ టైంలో సాంగ్స్ తీయడం ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ని రేజ్ చేశారు. ఇంకా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంది అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి దీనికి సంబంధించి మనం కొన్ని క్లారిటీస్ తీసుకోవడం కోసం వాళ్ళ బ్రదర్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో చెప్పండి, కాల్ చేశారు. అయితే ఇప్పుడు వైషు గురించి రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని చాలా మందికి డౌట్ అయితే ఉంది. అసలు వస్తుందా, వైషుకి న్యాయం జరగకపోతే ఇంకా మాకేం జరుగుతుంది అన్న వర్షన్లో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? రిపోర్ట్స్ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసినామని చెప్పారు పోలీస్ వాళ్ళు. అంటే మీకు కూడా ఇస్తారు కదా? అది ఇవ్వలేరు. అయితే మేము యూట్యూబర్స్ వీళ్ళు ఏదైనా యూట్యూబ్ లో పెడతారు అని అన్నట్టుగా మీరు ఆ రోజు కూడా అన్నారు, మీరు యూట్యూబ్ లో పెడతారు మేము ఇయ్యమని చెప్పి అన్నారు. అక్కడ కొద్దిగా అయింది, వాళ్ళకి మాకు చర్చ అయింది. అయినా కూడా ఇవ్వలేరు. ఇక ఇవ్వకుండా కోర్టుకు ఇస్తామంటే వీళ్ళు నిన్ననో మొన్ననో వేయరు. బట్ నాకు క్లారిటీ తెలియదు, అది కోర్టుకు అయిన విషయం ఇంకా క్లారిటీగా తెలియదు. అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీరు హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. అంటే ఇప్పుడు మాకు ఆర్థికంగా స్తోమత లేదు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు కదా, స్కానర్స్ బట్టి. ఆ వీడియో పైన కొంతమంది రియాక్ట్ అయ్యి నెగిటివ్ గా మాట్లాడడం కూడా జరిగింది. జస్ట్ ఒక క్లారిటీ ఇద్దామని అడుగుతున్నా. వీళ్ళకి ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఎందుకు ఒకరిని అడుగుతున్నారు అన్న క్వశ్చన్ రేజ్ అయింది. దానికి మీ ఆన్సర్ ఏంటి? బిల్డింగ్లు ఉన్నాయి, ఇప్పుడు మా అందరికి బిల్డింగ్లు ఉన్నాయి, మరి ఆ వెహికల్ వేసుకుని ఉండాల్సిన అవసరం ఏంది అనే క్వశ్చన్ కూడా అడుగుతున్నారు కదా. అవునవును. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు ఉన్నాయి నిజమే, బట్ ఏంటంటే వాని కోసం అని చెప్పి అల్లుడు అందరిని వదిలిపెట్టి ఇల్లరికం వచ్చిండు. అల్లుడిని మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం పద్ధతి కాదు అని చెప్పి వాని కోసం అనే బాగులు తీసిరు, బంగారం అవన్నీ కుదబెట్టి వానికి స్థలం కొనిచ్చుడు, బండి కొనిచ్చుడు, బంగారం కొనిచ్చుడు అని ఎంతో కొంత అప్పచెప్పారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ పేరు పైన వీళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదా? ఇల్లు ఉన్నదండి, రేకులు వేసుకొని ఉన్నారు. అంటే తినడానికి ఇబ్బంది ఉందా అనేది ఒక డౌట్. ఉన్నది, స్టార్టింగ్ లా ఉన్నది. చిట్టిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు. మేమే మా ఫ్యామిలీ అంతా ఎంతో కలిసి ఇచ్చినాం. బట్ ఏంటంటే అవి రేకుల షెడ్ కూడా సరిపోలేవు. వాళ్ళకి రేకుల షెడ్ కూడా సరిపోలేవు. అప్పుడు ఇట్నే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మేము ఆల్రెడీ చెప్పినాం ఇలా అయితే ఏదో ఒకటి నెగిటివ్ అయిపోతుంది రా, ఎందుకంటే యూట్యూబర్స్ ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, ఉండగా కూడా వీళ్ళకు ఇంత నటిస్తారు అనే పేరు అయిపోతుంది అంటే ఆమె వచ్చింది అన్నట్టు. ఒక ఇట్నే చూసి మా పిన్ని బాధ తట్టుకోక వచ్చి, ఎందుకు మీరు ఇట్లా అంటారు, మీరు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఎంతో కొంత సాయం చేస్తారు నా లెక్క
అని చెప్పి ఆమె కొద్దిగా సాయం చేసి ఆమె వీడియో పెట్టి అలాగే నీ కొడుకును కూడా పెట్టమను అట్లా చెప్పి పోయింది. పోయినాక తర్వాత ఆ ముచ్చట మాకు తెలియదు. అది పెట్టినాక తర్వాత మేము మాకు ఇట్లా అందరూ పంపుతారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా మా పైన నెగిటివ్ అయింది పంపుతారు వీడియోస్. పంపగానే మేము వెంటనే అరే గట్లెందుకు పెట్టినవురా, ఎంత పరిస్థితులు ఉన్నా మనం చూసుకుందాం కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అనేది కాదు, మొత్తం నెగిటివ్ చేయాలని ఇస్తారు, తీసేయరని చెప్పి అంటే వాడు వెంటనే తీసేసిండు. ఆ కథ అక్కడికే అయిపోయింది. ఓకే, అది స్టాచ్యూ విగ్రహం కూడా పెట్టిద్దాం అని చెప్పేసి కూడా అది కూడా కొంచెం నెగిటివ్ గానే కన్వే అయింది. దాని వాళ్ళ చెల్లెల వాళ్ళు పెట్టుకుంటారు కానీ మాకేం సంబంధం, మీకు మేము కొడతాం, మేము ఎందుకు కొడతాం అన్నట్టుగా వాళ్ళు అన్నారు. ఇక మేము కూడా మీకు చెప్పేసినాం అట్లా పెట్టదు తమ్మ అంటే అన్న. కానీ అది కూడా నిజమే కదా, అంటే ఇప్పుడు జనాల వర్షన్ నుంచి అడిగిన ఆ క్వశ్చన్ కరెక్టే కదా. ఓకే, ఇప్పుడైతే మరి వాళ్ళకి ఫైనాన్షియల్ గా కావచ్చు మొత్తం అంతా ఓకేనా? ఫుడ్కి ఓకే అండి, ఇప్పటికైతే ఫుడ్కి ఓకే, కానీ ఇంకా మిగతా అంతా నాకేం తెలుసు. ఇప్పుడు సీఎం గారిని కూడా కలిసారు అని అంటున్నారు కదా, కలిసారా నిజంగానే? సీఎం గారిని కలవలేను, బట్ వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు, పార్టీ సభకు వెళ్ళినాం, అక్కడ కలిసిరు అంతే. అంతే. ఓకే, సోషల్ మీడియాలో చాలా వీడియోలు పెడుతున్నారు, వైశమ్మ దగ్గరికి ఓ పిల్లి కూడా పోవట్లేదని, ఇట్లాంటి కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా మంది లోపల డౌట్ ఉండే, అందుకోసమని అడిగిన, తప్పుగా అనుకోకండి. ఎప్పుడైనా సరే వైష్ణవికి జస్టిస్ జరగడం కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంతగా వైష్ణవి కోసం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే దాని గురించి అందరం చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మీ నుంచి కొన్ని వీడియోస్ వచ్చేసరికి జనాలకి ఏమైపోయిందంటే వీళ్ళు డబ్బు సంపాదించడం కోసం వైష్ణవి పేరుని వాడుకొని కావాలని చేస్తున్నారు అని, ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తన పైన మనం నెగిటివ్ స్ప్రెడ్ చేసి పాపం తన ఆత్మకి శాంతి లేకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు, దానికి నేను కూడా ఒప్పుకోను. కాకపోతే ఇంకా వీళ్ళు నవ్వుకుంట ఇవన్నీ చేస్తున్నారు, అసలు వీళ్ళకి బాధ ఏడుంది అన్న కొన్ని కామెంట్స్ కూడా రీసెంట్గా చూస్తున్నాను నేను. అందుకోసమనే మిమ్మల్ని లైవ్ కాల్ తీసుకొని అడగాలి అని అనుకున్నా. ఎవరి ఫ్యామిలీలో ఒక మెంబర్ దూరమైన అంటే వాళ్ళకి తెలుస్తుంది అదేంది ఏం కథ. లోపల ఒకటి ఉంటది, బయట ఒకటి ఉంటది, వాళ్ళు చేసింది ఏ దారిలో వెళ్తే ఎలా న్యాయం జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి వాళ్ళు చేసింది చేస్తారు. డబ్బు కోసమో బిబ్బు కోసమో ఎవరు చేయరు. డబ్బు కోసమే చేయాలనుకుంటే మేము లంగ పనులు దొంగ పనులు ఎన్నో చేస్తుంటాం. మేము నిజాయితీగా బతికేటోళ్ళం, మేము నిజాయితీగానే ఉంటాం, మాకు ఏది అవసరం లేదు. అదే జస్ట్ క్లారిటీ ఇవ్వడం కోసమే అడిగాను, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. లేదండి, అడగండి, అడగడంలో తప్పేం లేదు. అంటే నేను కూడా ఓకే వైషుకి సపోర్ట్ చేయడం కోసం అని అప్పటి నుంచి అయినా సరే నేను అక్కడ దాకా రాలేకపోయినా కూడా సమ్ ఇష్యూస్ వల్ల నేను ఇక్కడ కూర్చున్నా సరే వైషుకి న్యాయం జరగాలి అని నేను కూడా మాట్లాడినా. కాకపోతే ఇవన్నీ నెగిటివ్ వచ్చేసరికి నాకేమనిపించింది అంటే అరే వైషు విషయంలోనే ఇంత నెగిటివిటీ వస్తే, అంటే మేము యూట్యూబర్ ఈమెకంటే ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది, మరి ఏం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనిపించింది. అందుకే ఒక క్లారిటీ కోసం చేశా. మా చిట్టికి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇంత నెగిటివ్ వచ్చింది. ఏం లేని వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు ఇది ఎంత ఉన్నా గానీ దీన్ని కొన్ని రోజులు ట్రెండింగ్ చేసిర్రు, న్యాయం జరగకుండా ఆపేసిర్రు. ఎవరు ఆపేసారు న్యాయం జరగకుండా? అంటే కొద్దిమంది ఇటున్నారు, కొద్దిమంది అటున్నారు. అంటే నేను అట్లా అంటున్నా, న్యాయం చెయ్యలేరు అని అంటున్నా. గింత సోషల్ మీడియా గింత వైరల్ అయినా గానీ ఏ నాయకుడు పట్టించుకోలేరు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వట్టి వాటిలోనే ఏం పట్టించుకుంటది? నిజంగా నిన్న వాళ్ళ మదర్ మాట్లాడినప్పుడు నాకు చాలా కనెక్ట్ అయినాయి కొన్ని వర్డ్స్ అయితే. ఒక జనాల పోతున్నాయి, జనాలు ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారు, అంత స్థాయికి ఎదిరంటే జనాల బట్టే. వాళ్ళకి న్యాయం చేస్తే అదే ఇప్పుడు అక్కడ పోరాడేది ఇట్లా ఏదన్నా అయినప్పుడు ఇట్లా న్యాయం చేస్తే అట్లా కూడా సపోర్ట్ వస్తుంది కదా వాళ్ళకు. అవును, కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి పైకి ఎదగడానికి ఎన్నో చేస్తారు, కానీ జనాలను మాత్రం పట్టించుకోరు. ఓకే అండి. స్టిల్ ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే నేను వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసినప్పుడు మీరు యూట్యూబర్లు కదా, ఒకవేళ రిపోర్ట్ బయటికి వస్తే ఇంకేమన్నా బయట పెడతారేమో అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు ఇవ్వడానికి అన్న వర్షన్లో వాళ్ళు నాకు చెప్పారు. ఈ కేసులో కఠినమైన శిక్ష పడుకుంటే మాత్రం ఇంకెప్పుడు కూడా ఏ అమ్మాయికి న్యాయం జరగదు అని మనమందరం కూడా గట్టిగా ఫిక్స్ అయిపోవాలి. ఇంకా అదొకటి మాత్రమే నేను చెప్తా. ఎందుకంటే ఇంత దారుణంగా జరిగినప్పుడు అట్లీస్ట్ దీంట్లో వచ్చే మార్పు అనేది ఇంకొకటి ఇట్లాంటివి చెయ్యాలి అంటే వణుకు పుట్టాలి. అలాంటి మార్పే రావాలని అందరము కోరుకుంటున్నాం. స్టిల్ వాళ్ళ మదర్ అయితే ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఆమె ముఖం చూస్తుంటే అసలు ఎంత బాధ. వాళ్ళు బాధపడే కాడికి పడ్డరు, ఏడ్చే కాడికి ఏడ్చిరు. వాళ్ళ ఆరోగ్యం బాగాలేక వాళ్ళ మదర్
అసలు లేవలేని స్థితిలో కూడా కొన్ని సార్లు ఉన్నది. అవన్నీ మనం చూసినాం. సరే ఇంకెన్ని రోజులు బాధపడతారమ్మా, మీరు త్వరగా కోలుకోవాలి అని మన అందరము కూడా కోరుకున్నాం. ఇంకా కొన్ని వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి అంటే, కొన్ని కామెంట్స్ నేను చూసినప్పుడు ప్రతిసారి వైషమ్మ పేరుని పెట్టుకొని ప్రతి వీడియోలో పిల్లొచ్చి ఇక్కడ వైషమ్మ దగ్గర అక్కడ వెళ్తుంది అని చెప్పేసి మాట్లాడడం, ఇట్లాంటి మాటలు కొంతమంది జనాలకు నచ్చక దానిపైన నెగిటివ్గా కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది.